నమస్తే, నేను మీ విఎస్ శర్మ, వేమకోట జ్యోతిషం, విశాఖపట్నం. కార్తీక మాసంలో అప్పుడే 15 రోజులు అయిపోయి, పూర్ణం అయిపోయింది. ఇంకా మన మిగిలినవి 15 రోజులే. ముఖ్యంగా ఈ నెల 20వ తేదీతో మనకి కార్తీక మాసం పూర్తి 21వ తేదీ నాటికి మార్గశిర మాసము మనకి స్టార్ట్ అవుతుంది. అయితే కార్తీక పాడ్యం, శుద్ధ పాడ్యం నుంచి అమావాస్య 20వ తేదీ వరకు నియమనిష్టలతో గడిపి కార్తీక నియమాలు చేసి, నదీ స్నానాలు చేసి, అట్లా ఉపవాసాలు ఉండి ఎన్నో ధర్మ కార్యక్రమాలు, దానాలు చేసి, దీపదానాలు, భూదానము, వస్త్రదానము, అన్నదానము చేసినాయి. అట్లాగే ఏకాదశి, పూర్ణిమ, అలాగే చాలా ముఖ్యమైన పండుగలన్నీ కూడా మనం చేసి, కార్తీక నియమాలు ఆచరించి, శివుడికి అభిషేకం చేసి, అట్లాగే నారాయణుని యొక్క, కార్తీక దామోదరుని యొక్క వ్రతాలు చేసి ఎన్నో పుణ్యఫలాలు పొందిన మీకు ఇది పూర్తి అవడానికి మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది. అదే అత్యంత ముఖ్యమైన రోజు. ఏంటది? మీ అందరికీ తెలుసు, పోలిపాడ్యమే. ఈ పోలిపాడ్యముని పూర్తిగా ఆచరిస్తేనా ఈ కార్తీక మాసం పూర్తి ఫలితం వస్తుందని మన కార్తీక పురాణంలో చెప్పబడి ఉన్నది. నుంచి పోలిపాడ్యంకి అందరికీ తెలుసు. ఆ పోలి అనే ఆవిడ అత్తగారు తెలియకుండా కార్తీక మాసాన్ని మనం ఆచరించి, దీపాలు వెలిగించి, చివరి రోజుని ఈ అరడప్పులో ఆ దీపాలు వదిలిపెట్టిన తర్వాత ఆవిడ యొక్క భక్తి శ్రద్ధలకు మెచ్చుకొని ఆ సాక్షాత్ ఆ లక్ష్మీనారాయణులు ఆవిడకట స్వర్గంలోకి ప్రాప్తి ఇచ్చారట. పోలి స్వర్గములకు వెళ్ళుట అంటారు దాన్నే. అందుకే కార్తీక మాసం పూర్తిగా నియమాలు పాటించి ఆచరించిన వారందరూ కూడా తప్పకుండా ఈ పాడ్యం నాడు తెల్లవారుజామునే లేచి అరటి డప్పులలో ఆవు నేతితో వెలిగించిన దీపాలు వదిలిపెట్టాలి. అయితే చాలామంది అడుగుతున్నారు ఎన్ని ఒత్తులని. కొందరు 33 ఒత్తులు, కొందరు 35 ఒత్తులు వదులుతారు. వారి సాంప్రదాయం ప్రకారం వదిలిపెట్టండి. తప్పకుండా ఈరోజు నదీ స్నానం చేయడం చాలా అత్యుత్తమము. అట్లాగే పారుతున్న నీటిలో వదిలిపెట్టండి. అట్లాగే మీ యొక్క గ్రామ పురోహితులకు, ఇంటి పురోహితులకు వస్త్రదానము, అన్నదానము, స్వయంపాక దానము, దీపదానము ఇవ్వండి. తప్పకుండా మీకు అష్టైశ్వర్యం కలుగుతాయని మనకి కార్తీక పురాణం చెప్పబడింది. అంచె ముందు మీకు అట్లాగే ముక్తి మోక్షం కలుగుతుందని కూడా చెప్పబడింది. కాబట్టి ఆచరణ